నమస్తే అండి, నేను మీ సుజాతని. వింటర్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. జలుబు, దగ్గు లాంటి సీజనల్ ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా అద్భుత పోషకాలు కానీ మునక్కాయల సూప్ ఇలా చేయండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసి ఒక మునక్కాయ ఇలా చిన్న ముక్కలు చేసి వేస్తున్నానండి. 4-5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లోని ప్రెజర్ తగ్గిపోయాక వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నామండి. మెత్తగా పేస్ట్ పట్టుకొని వస్తాం. ఒక కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. 1/2 స్పూన్ వెల్లుల్లి తురుము, 1/2 స్పూన్ అల్లం తురుము, 1/2 స్పూన్ పచ్చిమిర్చి తురుము, కాస్త పసుపు వేసి ఫ్రై చేద్దామండి. ఉడికిన మునక్కాయని ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ జ్యూస్ను వడకట్టుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక మనం మునక్కాయలు జ్యూస్ తయారు చేసుకున్నాం కదా, ఈ జ్యూస్ పోసేస్తామండి. కొంచెం మరగనిద్దామండి. 3 నిమిషాల పాటు మరగనిద్దాం. ఇలా మరిగాయండి. ఇప్పుడు 1/4 స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. అదేవిధంగా మరో 1/4 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మీకు ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసి ఒకసారి కలిపి మరో 5 మినిట్స్ మరగనిద్దామండి. అంతేనండి, వేడి సూప్, హెల్దీ అండ్ టేస్టీ సూప్ రెడీ. నచ్చిందండి? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.